హాయ్ హలో ఎవ్రీవన్. మొన్న 56th GST కౌన్సిల్ మీటింగ్లో చాలా ప్రొడక్ట్స్కి GST ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. లైక్ నోట్బుక్స్ కానీ, పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్, ఇలా కొన్ని ఐటమ్స్ని ఈవెన్. హాయ్ హలో ఎవ్రీవన్. మొన్న 56th GST కౌన్సిల్ మీటింగ్లో చాలా ప్రొడక్ట్స్కి GST ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. లైక్ నోట్బుక్స్ కానీ, పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్, ఈవెన్ మెడిసిన్స్లో కూడా కొన్ని డ్రగ్స్కి, లైఫ్ సేవింగ్ డ్రగ్స్కి GST ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో చాలామంది మనకి GST ఎగ్జెంప్షన్ వచ్చేసింది కదా, ఇంకా మన దగ్గర ఉన్న స్టాక్ మీద ఎటువంటి ట్యాక్సెస్ మనం పే చేయక్కర్లేదు సేల్ చేసేటప్పుడు అని చెప్పి అనుకుంటున్నారు. ఇది కరెక్టేనా? సేల్ చేసేటప్పుడు ట్యాక్స్ అయితే కట్టక్కర్లేదు, ఇంతవరకు అయితే కరెక్టే. బట్ ఇక్కడ అందరూ మిస్ అవుతున్న ఒక పాయింట్ ఏంటంటే, మీ స్టాక్ తాలూకు ITC ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజెంట్ 22nd సెప్టెంబర్ నుండి మీకు GST ఎగ్జెంప్షన్ అనేది రావటం జరిగింది. అంటే 21st సెప్టెంబర్న మీ దగ్గర ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ స్టాక్ తాలూకు పర్చేస్ బిల్స్ వెతికి ఆ పర్చేస్ బిల్స్లో ఉన్న GST అమౌంట్ని, అంటే ITCని అందరూ కూడా రివర్స్ చేయాలి. వెన్ ఎవర్ ద అవుట్వర్డ్ సప్లై ఈజ్ ఎగ్జెంప్ట్, మీకు ఎప్పుడైతే అవుట్వర్డ్ సప్లై ఎగ్జెంప్ట్ అవుతుందో ITC అవైల్ చేసే రైట్ మనకు లేదు. కానీ ఆల్రెడీ ఒకప్పుడు తీసుకుని ఉన్నాం కాబట్టి ఆ తీసుకున్న ITCని రివర్స్ చేయాలి. సార్ మా దగ్గర క్రెడిట్ బ్యాలెన్స్ లేదు, అప్పుడు పేమెంట్ చేయాలి. సో ఈ పాయింట్ని మనకి సెక్షన్ 18 సబ్సెక్షన్ 4 రెడ్ విత్ రూల్ నెంబర్ 44 CGST యాక్ట్ అండ్ రూల్స్లో చెప్పడం జరిగింది. వన్స్ అగైన్ ఐ రిపీట్, సెక్షన్ 18 సబ్సెక్షన్ 4 రెడ్ విత్ రూల్ 44. సో అందరూ కూడా సేల్ చేసేప్పుడు ఇప్పుడు మన ప్రోడక్ట్ ఎగ్జెంప్ట్ అయింది కదా, ఇంకా ట్యాక్స్ కట్టక్కర్లేదు అనుకుంటున్నారు. ఎస్ కరెక్టే, సేల్ చేసేటప్పుడు కట్టక్కర్లేదు, కానీ మీ దగ్గర ఉన్న స్టాక్ మీద ITCని కంపల్సరీ రివర్స్ చెయ్యాలి. దిస్ ఈజ్ ద రూల్. అదే కొన్ని ట్యాక్స్ రేట్స్ 28 నుండి 18కి తగ్గడం జరిగింది, 18 నుండి 5%కి తగ్గడం జరిగింది. వాళ్ళు ఎటువంటి రివర్సల్ చేయక్కర్లేదు, కేవలం ఎగ్జెంప్ట్ అయిన వాళ్ళు మాత్రమే మీ స్టాక్ మీద ఉన్న ఇన్పుట్ని రివర్సల్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.